అగ్నిలో కాలదనే అజేయమైన వరమున్నా హోలిక ఎందుకు బూడిదైపోయింది? వరం కన్నా బలమైన శక్తి ఏంటో మీకు తెలుసా? హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక. ఆమెకి ఒక మాయా వస్త్రం ఉండేది. అది కప్పుకుంటే మంటలు కూడా ఆమెను తాకలేవు. ఆ గర్వంతోనే భక్త ప్రహ్లాదుని చంపడానికి చితిపై కూర్చుంది. కానీ చితికి నిప్పు అంటగానే గాలి వీచింది. ఆ రక్షణ వస్త్రం హోలిక నుండి విడిపోయి ప్రహ్లాదుని చుట్టుముట్టింది. వరమున్న హోలిక కాలిపోయింది. హరినామస్మరణ చేసిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో బయటపడ్డాడు. ఇదే హోలికా దహనం. కానీ బృందావనంలో హోలీ అంటే అదొక పారవస్యం. బాంకే బిహారీ గుడిలో కురిసే పూలవాన, బర్సానా వీధుల్లో జరిగే లట్మార్ హోలీ, గాలిలో తేలాడే రంగుల మేఘాలు. తన నలుపు రంగును చూసి కృష్ణుడు బాధపడితే యశోదమ్మ రాధారాణి సలహాతో ముఖానికి రంగులు పూయిస్తుంది. అలా బృందావనంలో మొదలైందే ఈ ప్రేమానురాగాల రంగుల పండుగ. అటు భక్తిని చాటే ప్రహ్లాదుడు కదా, ఇటు అనురాగాన్ని పంచే కృష్ణుడి లీల. ఈ రెండింటి కలయికే ఈ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.